తెలంగాణ రాష్ట్ర మహిళలందరికీ నమస్కారం అండి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ కిట్టు మీడియా. సో ఈరోజుకు సంబంధించిన అప్డేట్ అనేది ఏమనగా, రానున్న ఏదైతే మహాలక్ష్మి పథకం ఎవరెవరైతే మహిళలకు ఏదైతే మనకు నెలకు 2,500 చొప్పున మనకైతే ఖాతాలో జమ చేస్తామన్న పథకం గురించి నేనైతే ఈ అప్డేట్ అనేది తీసుకురావడం అయితే జరిగింది. మనకైతే మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ఎవరెవరైతే మహిళలు ఏదైతే 18 సంవత్సరాలు నిండిన ప్రతి ఒక్క మహిళా ఖాతాలో 18 సంవత్సరాల నుంచి 50 సంవత్సరాల వరకు ఎవరెవరైతే లోపు ఉన్న మహిళల ఖాతాలోనైతే నెలకు 2,500 చొప్పున డబ్బులనేవి నిధులు వారి ఖాతాలో జమ చేస్తామన్నట్లు మనకైతే ఎన్నికల మేనిఫెస్టోలో మనకు కాంగ్రెస్ ప్రభుత్వం ఏదైతే రేవంత్ రెడ్డి గారు హామీ ఇవ్వడం అయితే జరిగింది. ఇచ్చిన హామీ మేరకు మనకైతే కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి దాదాపు 20 నెలలకు పైగా కావస్తున్నా మనకైతే పథకం అమల్లోకి తేకపోవడం ఎంతో ఇబ్బందికరంగా తెలంగాణ రాష్ట్ర మహిళలు అనేది చెందుతున్నారు. దీనిపైన మనకైతే ఇప్పుడైతే శుభవార్త అనేది చెప్పుకోవచ్చు. మనకైతే త్వరలోనే అనగా ఈ వచ్చే నెలలోపు మనకైతే ఈ పథకం అనేది అమల్లోకి తెచ్చి ప్రతి ఒక్క మహిళకు ఏదైతే 18 సంవత్సరాలు నిండిన ప్రతి ఒక్క మహిళకు ఖాతాలోనైతే నెలకు 2,500 చొప్పున జమ చేస్తామన్నట్లు మనకైతే చెప్పడం అయితే జరిగింది. దీనిపైన ఇంకా ఎవరెవరైతే చదువుకునే మహిళలు ఎవరెవరైతే ఉన్నారో వారికైతే ఎంతో ఉపయోగకరంగా ఉంటుందన్నట్లు వారి ఫీజుకు లేకపోతే ఇతర ఎవరెవరైతే ఇంకా వినియోగించుకునే వారికి ఎవరైతే స్కాలర్షిప్ మరియు బుక్కులకు ఇంకా చదువుకునే వారికి పలు విధాలుగా ఈ డబ్బులు అనేవి ఉపయోగపడతాయి అన్నట్లు అంతేకాకుండా ఇంకా వేరే ఇతర వారికి కూడా ఈ డబ్బులు అనేవి ఎంతో ఆసరాగా నిలుస్తాయన్నట్లు మనకైతే మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మనకైతే క్యాబినెట్ మీటింగ్లో చెప్పడం అయితే జరిగింది. దీనిపైన మనకైతే ఇంకా చర్చలు అనేవి జరుగుతున్నాయి. మనకైతే త్వరలోనే ఈ పథకం అనేది అమల్లోకి తెచ్చి ప్రతి ఒక్క మహిళకు నెలకు 2,500 చొప్పున వారి ఖాతాలోనైతే నెల నెలకు జమ చేస్తామని మనకైతే హామీ ఇవ్వడం అయితే జరిగింది. ఈ డబ్బులు అనేవి వారి ఖాతాలోనైతే జమ కావాలనుకుంటే మీరైతే ముందుగా ఈ 2 అప్డేట్స్ అనేవి చేయించుకొని పెట్టుకుంటే మీకు ఎప్పటి నుంచి ఈ పథకం అయితే అమల్లోకి వస్తుందో అప్పటి నుంచి మీకైతే ప్రతి నెల డబ్బులు అనేవి మీ ఖాతాలో జమ అవుతాయి. అప్డేట్స్ అనగా మీకైతే బ్యాంక్ అకౌంట్ అనేది కంపల్సరీగా ఉండాలి. బ్యాంక్ అకౌంట్ లేని వారు ఇంకా ఎవరెవరైతే ఉన్నారో బ్యాంక్ అకౌంట్ అనేది తీసుకోండి. బ్యాంక్ అకౌంట్ ఉండగానే అంతేకాకుండా ఆ బ్యాంక్ అనేది యాక్టివ్లో ఉంటే అనగా బ్యాంక్ అకౌంట్ అనేది నడుస్తుంటే ఎటువంటి ఇబ్బందులు లేకుండా నెల నెలకు వారి ఖాతాలోనైతే 2,500 చొప్పున నిధులు అనేవి జమ చేస్తామన్నట్లు మనకైతే చెప్పడం అయితే జరిగింది. ఈ పథకం అనేది మనకు త్వరలోకి అమల్లోకి వస్తుంది అన్నట్లు కూడా తెలిసిందే. ఇంకా ఎవరెవరైతే ఈ ఖాతాలు లేనివారు మరియు ఈ అప్డేట్స్ అనేవి ఏదైతే బ్యాంక్ అకౌంట్ రన్నింగ్లో ఉంచుకునేవారు వెంటనే ఇవి 2 అప్డేట్స్ చేయించుకుంటే ఎటువంటి ఇబ్బంది లేకుండా మీ ఖాతాలోనైతే డబ్బులు జమ అవుతాయి. ఇది ఇవాల్టి అప్డేట్. మరిన్ని అప్డేట్ల కోసం అయితే మన ఛానల్ని ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ అయితే ఆన్లో పెట్టుకోండి. థ్యాంక్ యూ.